ఇందాక మా అన్న చెప్పిండు శ్రావణ్ గారు అశోక్, ఆయన బిగ్ టీవీలో చీఫ్ ఎడిటర్. ఆయన భార్య బంగారం కుదబెట్టి 9% మిత్తికి తెచ్చి ఆయన దాచుకున్న పైసలు అన్ని పైసలతోని 40 లక్షలు కట్టి అపార్ట్మెంట్ కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోగానే ఇది నిషేధిత జాబితాలో ఉందంటాడు. ఇప్పుడు పైసలు వాపసు రావు, ఇల్లు కిరాయి కట్టుకోవాలి, బంగారం మీద మిత్తి పెరుగుతున్నది, బ్యాంకులో తెచ్చిన అప్పుకు మిత్తి పెరుగుతున్నది. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు, ఇల్లు కొనుక్కొని అనలేకపోతే కిరాయి తప్పుతుంది, కిరాయికి బదులు నేను బ్యాంకులో ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటా అన్నాడు. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ తప్పలేదు, ఇల్లు రాలేదు, కిరాయి తప్పలేదు. నా పరిస్థితి ఏంది అని ఒక జర్నలిస్టే సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్న పరిస్థితి. ఇది ఒక అశోక్ పరిస్థితో ఒక కార్తీక్ పరిస్థితో కాదు, లక్షల మంది ఇలా హైదరాబాద్ లో ఆగమైపోయింది. ఆ రోజేమో ధరణి తెస్తే పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు, నిషేధిత భూములు తీసేస్తామన్నారు. తీసింది లేదు కానీ లక్షల మంది ఇండ్లు, లక్షల ప్లాట్లు, లక్షల అపార్ట్మెంట్లను ఇలా నిషేధిత జాబితాలో పెట్టి పేద ప్రజల ఉసురు పోసుకుంటున్నారు. ఏమంటున్నారట, భూములు తీసేయండి, మా కాలనీని తీసేయండి అంటే ఉత్తగానే తీస్తామా? 30%. ఇది 30% గవర్నమెంట్. ఏ పని కావాలన్నా, ఒక భూమిని నిషేధిత జాబితాలో తీయాలన్నా, ఒక భూమికి సంబంధించిన సమస్య పరిష్కారం కావాలన్నా 30% ఇవ్వాలన్నట. పైగా డెవలప్మెంట్ కూడా వాళ్ళకే ఇవ్వాలన్నట. ఒకవేళ అది మంచి ప్రైమ్ లొకాలిటీలను మంచి జాగలో మంచి ఏరియాలో ఉంటే 30% ఇవ్వాలి, డెవలప్మెంట్ కూడా మాకే ఇవ్వాలంటున్నారట. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. అంటే ఇష్ట రాజ్యంగా దోపిడీ చేస్తా